సమాధానము మనందరి జీవితాల్లో నింపబడాలని, మనందరి కుటుంబాల్లో ఆయన మహిమ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా నిండు వందనాలు తెలియచేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడని మనమందరం కూడా గుర్తెరగాలి. ఆయన మాట్లాడితే మన ప్రాణానికి నెమ్మది, ఆయన మాట్లాడితే మన ప్రాణానికి త్రాణ, ఆయన మనతో మాట్లాడితే మన ప్రాణానికి తెప్పరిల్లింపు కలుగుతాయి అనేది ఎంతో వాస్తవమైంది. నిజంగా మనుషులు మాట్లాడితే ఎవరికి ఉపయోగకరం కాదు. శ్రమలో ఉన్న మనం ధైర్యపరచబడాలంటే దేవుడు మనతో మాట్లాడాలి. అనారోగ్యంలో ఉన్న మనం స్వస్థపరచబడాలంటే దేవుడు మనతో మాట్లాడాలి. ఆవేదనలో ఉన్న మనం స్థిరపరచబడాలి అంటే దేవుడు మనతో మాట్లాడాలి. నిజంగా ఒకే ఒక్క రోజులో యోబు గారికి కలిగినటువంటి స్థితి, స్థాయి, సంపద, ఆరోగ్యం అన్నీ కూడా కోల్పోయాడు ఒకే ఒక్క రోజులో. అయితే ఒక్క రోజులో నిష్ఠదరిద్రుడుగా నట్టనడి బజారులో కనీసం తన యొక్క దేహానికైనటువంటి ఆ పొళ్లను గోక్కునేటువంటి ఆ అవకాశం కూడా లేక తన గోళ్ళు ఊడిపోయి తన జీవితంలో ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితిలో యోబు ఉన్నప్పుడు యోబు స్నేహితులు పలకరిద్దామని వచ్చి యోబుని ఏమని పలకరించాలో వాళ్ళకి అర్థం కాక 7 రోజులు అలా మౌనంగా కూర్చుని ఉండిపోయారంట వాళ్ళు. 7 రోజుల తర్వాత యోబును పలకరించి అనేకమైన మాటలు మాట్లాడారు. యోబు స్నేహితులు, యోబు భార్య, దేవుడు, యోబు మాట్లాడుకున్నటువంటి మాటలే యోబు గ్రంథం అంతా మనకు కనపడతాయి. అయితే 7 రోజుల తర్వాత తనతో మాట్లాడడానికి ప్రయత్నించినటువంటి యోబు స్నేహితుల మాటలు యోబు హృదయానికి గాయం కలుగు చేసినాయే తప్ప యోబును ఏ విధంగా ధైర్యపరచలేకపోయింది. అప్పుడు యోబు ఏమన్నాడంటే, మీ నోటి మీద మీరు చెయ్యి వేసుకోవాలని నేను కోరుతున్నాను. మీరు పనికి మాలిన వైద్యులు, మీ మాటలు బాధకే కారణమవుతున్నాయి కానీ ఆదరణకు కారణం అవట్లేదు. మీరు నోరు మూసుకుని ఉంటే మంచిది, నా దేవుడు నాతో మాట్లాడతాడు అన్నాడు. నిజంగానండి, మనతో దేవుడు మాట్లాడతాడు. ఆ గొప్ప నమ్మకం, నిరీక్షణ కలిగినటువంటి యోబుకి అతని జీవితంలో అతడు ఏదైతే ఒక్క పెట్టున కోల్పోయాడో అవన్నీ మళ్ళీ వచ్చేసాయి. అయితే ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చదువుకుంటాం ఆ మాట. యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆయన ఆశీర్వదించాడు అని చదువుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఎంత అద్భుతమైన మాట అండి మాట. అంత మాత్రమే కాదు, యోబుకు 3 కుమార్తెలు పుట్టారు. వారిలో పెద్దదాని పేరు, చిన్నదాని పేరు, మూడవదాని పేరు అని ఎమీమా, కెజియా, కెరహు, పుప్పు అని చెప్పి 3 పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేశాడు.
వారు ఆ దేశంలోనే అందగత్తెలంట. చూడండి, ఆశ్చర్యంగా లేదు? ఒళ్ళంతా కుళ్ళిపోయినటువంటి వ్యక్తిలో నుండి మళ్ళీ అందగత్తెలు పుట్టుకొచ్చారు. సర్వం కోల్పోయినటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి రెండింతల ఆశీర్వాదం వచ్చింది. దానికి కారణం ఏంటంటే దేవుడు మాట్లాడటం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ఆ యోగుతో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆ యోగుని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరచాలని చూస్తున్నాడు. ఆ యోగును ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఆ యోగు పైన తన కృపా కనికరాలను కుమ్మరించిన దేవుడే నీ పైన నా పైన తన కృపా కనికరాలను తన కటాక్షాన్ని కుమ్మరించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వాక్యము నుండి కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ మాటను మనము చూద్దాం. అమ్మా, సియోనులో యెరూషలేములోనే అమ్మా ఒక జనము కాపురముండును. జనమా, ఈ రాత్రి ఇక్కడికి కూడి వచ్చిన ప్రియ ప్రజానికమా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న మాట, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొరను విని. చూడండి చూడండి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తండి ఒకసారి. నేను అలల్లి చెప్పమన్నానా ఎత్తమన్నానా? అయ్యాను కదా ఎక్స్ట్రా అంటే. రెండు చేతులు ఎత్తండి చాలు. రెండు చేతులు ఎత్తండి. యేసయ్యా, నీవు నిశ్చయంగా నన్ను కరుణిస్తావు. రెండోసారి చెప్పండి. యేసయ్యా, నిశ్చయంగా నీవు నన్ను కరుణిస్తావు. మూడోసారి మీరు చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఏంటి మధ్యలో అన్నట్టుంది లేదా? కరెక్ట్ గా నా మాట వినండి. యేసయ్యా, నేనేమన్నాను? వినమన్నాను చెప్పమన్నాను? నా మాట వినండి వినండి ఫస్ట్. యేసయ్యా, వినండి. యేసయ్యా, నీవు నన్ను నిశ్చయంగా కరుణిస్తావు. మరొకసారి చెప్తున్నాను వినండి. యేసయ్యా, నిశ్చయంగా నీవు నన్ను కరుణిస్తావు. నమ్మకంతో చెప్పి వెళ్ళండి, మిమ్మల్ని దేవుడు కరుణిస్తాడు. రెండు చేతులు ఎత్తి చెప్పండి ఇప్పుడు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆయన ఏ దేవుడు అని అంటే కరుణించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దేవుడు చెప్పండి? కరుణించే దేవుడు. కరుణించే దేవుడు. ఏమండి గమనించండి, దేవుని సేవకురాలు చెప్పారు, దేవుడు తనను కరుణించి ఒక జామ తోట మధ్యలో నుంచి వెళుతుంటే ఒక జామకాయని కోసి ఇచ్చారట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మీకే కాయ కావాలో నాకే కాయ కావాలో దాన్ని కూడా ఆయన కోసి ఇస్తాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. వ్యాపారంలో ఫలం కావాలా, ఉద్యోగంలో ఫలం కావాలా, కుటుంబ జీవితంలో ఫలం కావాలా, వ్యక్తిగత జీవితంలో ఫలం కావాలా, ఫలం లేని అంజరపు చెట్టులాగా ఉన్నావా, ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నావా, మూడవుతున్న పరిస్థితిలో ఉన్నావా, బేజారైపోతున్నావా, బెంబేలెత్తిపోతున్నావా, కరుణించేవారు కనరాక అల్లాడిపోతున్నావా, నిన్ను కరుణించే దేవుడు దిగి వచ్చాడు. రెండు చేతులు దేవునికి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఆయన కనికరించి కరుణించి కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన కరుణ ఎలాంటిదో తెలుసా? మన జీవితంలో ఉన్నటువంటి ఏళ్ల తరబడి మూలుగును తొలగించేదండి ఆయన కరుణ.
కరుణ. ఆయన జాలిపడే దేవుడండి, ఆయన కరుణించే దేవుడండి, ఆయన కటాక్షించే దేవుడండి. ఆయన ఎవరిని తృణీకరించే దేవుడు కాదండి, ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్తున్నాడండి. నిన్ను కరుణించాలనే నేను నిలవబడి చూస్తున్నానంటున్నాడండి. నేను కరుణావాత్సల్యములు గల దేవుడను అంటున్నాడండి. నీవు కరుణ చూపు దేవుడవు అని అందుకే భక్తులు దేవుణ్ణి ఆరాధించారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కరుణించే దేవుడండి. కరుణిస్తారని మనుషుల వైపు మనం చూస్తామేమో, కానీ ఏమండి మనుషులు కరుణించలేకపోయినా, మనుషులు కరుణించగలిగి కరుణించలేకపోయినా, మనుషులు ఏమండి గమనించండి, కరుణించాలనుకున్నా కరుణించలేకపోయినా, మనుషుని కరుణ మన జీవితంలో అడవిగాల్సిన వెన్నెలైపోతున్నా, ఏమండి ఆయన కరుణ మాత్రం మన జీవితాలను వెతికి వచ్చేదండి. ఒక ఏమండి గమనించండి, పుట్టినది మొదలుకొని కుంటివాడంట దేవాలయపు మెట్ల దగ్గర కూర్చున్నాడంట. దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు ప్రకాశమానమైన తేజస్సు కలిగినటువంటి వాళ్ళై ఆ మందిరంలోనికి మెట్లెక్కి వస్తున్నారంట. దేవుని బిడ్డలారా గమనించండి, వారిద్దరి ముఖాలను చూస్తున్నటువంటి ఆ కుంటివాడు అనుకున్నాడంట, అబ్బా వీరి ముఖాలు ఎంత అందంగా ఉన్నాయి, వీరి ముఖాలు ఎంత తేజస్సుగా ఉన్నాయి, వీరు చాలా ధనవంతులై ఉంటారు, వీరి దగ్గర నాకు ఖచ్చితంగా ఎక్కువ డబ్బులే దొరుకుతాయి అని ఆశించాడంట. కానీ వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? దేవుని ఆత్మ చేత మేడగది మీద నింపబడిన యేసు ప్రభు శిష్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండడం చేత వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రకాశిస్తూ ఉన్న ఆ ముఖాలతో వాళ్ళు దేవుని మందిరంలోనికి ఎక్కి ప్రార్థన చేసుకోవాలని వెళుతూ ఉండగా వారి ముఖాల వైపు చూస్తూ, అయ్యా భిక్షమయ్యండి, అయ్యా ధర్మం చేయండి అని అడుగుతున్నాడంట. అలా అడుగుతూ ఉన్నటువంటి వాళ్ళు అతన్ని చూసి అన్నారంట, అయ్యా వెండి రూపాయలు బంగారు బిళ్ళ నీకేస్తామని ఆశపడుతున్నావేమో, కానీ నీకు చుట్టకు మా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, కానీ మాకు కలిగింది నీకిస్తాం, యేసు నామమున లేచి నడువు అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ కుంటివాడి మీద ఆ శిష్యుల మనసుల్లో కలిగిన కరుణ ఈ రోజు నా యేసయ్య కూడా నీ మీద కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, అందుకే నా దేవుడు చెప్తున్నాడు, నీవిక మీదట కన్నీరు విడవను, నిశ్చయంగా నిన్ను కరుణిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక సంవత్సరం కూడా ఉండి ఏమండి ఉండనట్టుగా ఉన్నా, ఏమండి కోకలు పేకలు ఇవ్వటానికి కూడిక పెట్టలేదు. ఏమండి గమనించండి, దేవుని వలన మాత్రమే ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున నాకే దేవుడు కరుణ చూపాడు, అమ్మకే దేవుడు కరుణ చూపాడు, అదే దేవుడు నీకు కూడా కరుణ చూపుతాడు, నిన్ను కూడా కరుణిస్తాడు, నీ కన్నీళ్లను కూడా పిలుస్తాడు, నీ కన్నీళ్లు కూడా ఆయన ఇంకా ఏ మాత్రము నీకు లేకుండా నీ జీవితంలో గొప్ప ఉదయాన్ని ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రేమను బట్టి మనం చేస్తున్నాను, నిశ్చయంగా కరుణించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. రెండవ మాటను కూడా మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ మాట దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ మాట. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ మాట. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను, అండర్లైన్ చేసుకోండి, వ్రాయబడుతున్న మాట, నిశ్చయముగా తప్పిస్తాను. నా ప్రియమైన దైవ జనాంగమా,
సంగమనండి, నిశ్చయంగా కరుణిస్తాడట. రెండోది ఏంటి చెప్పండి? నిశ్చయంగా తప్పిస్తాడట. దేనిలో నుంచి తప్పిస్తాడు? పాపములో నుండి తప్పిస్తాడు. దేనిలో నుండి తప్పిస్తాడు? శాపములో నుండి తప్పిస్తాడు. దేనిలో నుండి తప్పిస్తాడు? ఉపద్రవాల్లో నుండి తప్పిస్తాడు. దేనిలో నుండి తప్పిస్తాడు? మరణములో నుండి తప్పిస్తాడు. దేనిలో నుండి తప్పిస్తాడు? అప్పుల్లో నుండి తప్పిస్తాడు. దేనిలో నుండి తప్పిస్తాడు? మోసాల్లో నుండి తప్పిస్తాడు. దేనిలో నుండి తప్పిస్తాడు? అన్యాయంలో నుండి తప్పిస్తాడు. దేనిలో నుండి తప్పిస్తాడు? అనారోగ్యంలో నుండి తప్పిస్తాడు. నా దేవుడు తప్పించే దేవుడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పాపం చేత పట్టబడి, ఏమండి గమనించండి, రాళ్ల చేత కొట్టబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు ముందు నిలవబెట్టారండి. నిలవబెట్టి యేసు ప్రభుని అడుగుతున్నారు, ఏమయ్యా యేసు ప్రభువా, నువ్వు చేత కొత్త పాట చెప్తున్నావంట కదా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇదిగో ఈ అమ్మాయి పాపం చేత పట్టబడింది, ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేయాలి? కొట్టి చంపాలి. కొట్టి చంపబడాల్సినటువంటి ఈ అమ్మాయిని కొట్టమంటావా ఆపమంటావా అని అడిగారు. కొట్టండి అని యేసుబాబు చెప్పాడు అనుకో, ఇప్పుడు ఏమనాలి? నువ్వు ఇంకా కొత్తగా చెప్పానంటే సామాను చదువుకుని వెళ్ళు అనాలి. ఒకవేళ ఆపండి అన్నాడు అనుకోండి, నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నావు కనుక ఈ రాళ్లతో ముందు నిన్ను కొట్టి చంపుతామని అనాలి అనేది వీరి దురోపాయం. దేవుని బిడ్డలారా గమనించండి, మనుషుల దురోపాయాన్ని ఎరిగిన దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. మనుషుల కపటాన్ని ఎరిగిన దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. మనుషుల వంచనను ఎరిగిన దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. మనుషుల మనస్సులను ఎరిగిన దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావో ఎరిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిశ్చయంగా నిన్ను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, కొట్టండిరా. కొట్టద్దని ఎవరంటారు? కొట్టమని మోషే చెప్తున్నాడు కదా, ఆ మాటకు నేనెందుకు ఎదురు చెప్తాను? కొట్టండి ఖచ్చితంగా. కానీ మీలో ఎవడెవడు తప్పు చేయలేదో వాడు మాత్రమే కొట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. ఈ మాట అనేసరికి కొంచెం తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకం కలిగిన వాళ్ళు ఒక అడుగు వెనక్కేశారంట. ఎందుకంటే నేను తప్పు చేశాను కదా అని. కొందరు ఉంటారు అడివి మనుషులు, వాళ్ళు ఏదైనా సరే వీడికేం తెలుసు నా తప్పులు అనుకున్నారేమో. యేసు ప్రభు ముందే రాయి తీసి ఆ అమ్మాయిని కొట్టడానికి చెయ్యెత్తారంట. అప్పుడు యేసుబాబు అంటండి, అది ఊడిపోయింది నాయన చూడు, యేసుబాబు అంటండి అన్నాడంట, నేల మీద వంగి ఏదో పలుకుతూ రాస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు రాజుగా నేను చదివాను. ఏమండి, ఆ రాస్తున్న రాత ఏంటంటే, ఎవడెవడు రాళ్ళు పుచ్చుకుని ముందుకు వచ్చారో వాళ్ళ బతుకులన్నీ రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ రాతను చూశారో రాళ్ల కుప్ప అక్కడ మిగిలింది. ఏమండి, అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆ పాపాత్మురాలు ఒక్కటే అక్కడ మిగిలింది. మిగిలితే యేసు ప్రభు రాయటం ఆపి ఆ అమ్మాయిని చూసి, అమ్మా నిన్నెవరు కొట్టలేదా అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ అమ్మాయి అంట కన్నీళ్లతో, అయ్యా కొట్టలేదయ్యా, రాళ్ళు మిగిలిని, నువ్వు మిగిలావు. అంటే ఆ రాళ్ళన్నిటితో నన్ను కొట్టగలిగిన వాడివి నువ్వేనయ్యా నీ సమాధానం. అయితే యేసుబాబు ఏమన్నాడు తెలుసా? అమ్మా నేను కూడా నిన్ను కొట్టనమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను కొట్టడానికి రాలేదమ్మా, నేను నిన్ను తప్పించడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మీదట నీవు పాపము చెయ్యొద్దమ్మా అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. అమ్మాని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన ఏమని పిలిచాడంట? అమ్మా నేను కొట్టనమ్మా అన్నాడంట. నువ్వెవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, నేనెవరినైనా ఏ పరిస్థితిలో ఉన్నా, నిన్ను నన్ను తప్పించి, నిన్ను నన్ను విడిపించి, నిన్ను నన్ను విమోచించి, నిన్ను నన్ను ఆ శ్రేష్టమైన నగరికై సిద్ధపరచడానికి ఈ రాత్రి నీతో నాతో చెబుతున్న మాట, నిశ్చయంగా నిన్ను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా వినండి, నిశ్చయంగా కరుణించే దేవుడు. రెండవది చెప్పండి, నిశ్చయంగా తప్పించే దేవుడు. మూడవ మాట చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ మాట దయచేసి చూడాలి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ మాట. ఆయన నిశ్చయముగా, చూడండి చూడండి చూడండి, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నాడు ఫరో చెరలో మగ్గిపోతూ ఉన్నటువంటి, దాస్యములో అణగారిపోతూ ఉన్నటువంటి, కఠినమైన శిక్షను అనుభవిస్తూ అణగారిపోతూ, స్వేచ్ఛ లేక, స్వాతంత్రం లేక, ఏమండి దిగులతో, చింతతో, ఆవేదనతో, ఆందోళనతో, ఏమండి అభయం లేని వారై 430 సంవత్సరాల నుంచి అనాథలుగా ఆవేదన పడుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలుల ముందుకు దైవజనుడైన మోషేను దేవుడు వెళ్ళమంటూ చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, మోషే నీవు ఆ కఠినమైన మనస్సు కలిగిన ఫరో దగ్గరకు వెళ్ళు, నేను నీకు తోడై ఉండి ఆ ప్రజలను విడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యేసయ్య మనకు తోడుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఎవరు మనకు తోడుగా ఉంటారండి? ఈ లోకంలో ఎవ్వరు మనకు తోడుగా ఉండరండి. ఆయన మనకు తోడుగా ఉంటే, ఎవరిని గమనించండి, ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా మనం విమోచించబడతామండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా నీ నామము ఎంత బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యేసయ్య నీ నామము ఎంత బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామం ఎంతో బలమైనదండి. ఆ నామం ఎలాంటిదో తెలుసా? అగ్ని బలము నుండి మనల్ని తప్పించేది, సింహాల నాళ్ళ నుండి మనల్ని విడిపించేది, ఏమండి చెరసాల పునాదులను కదిలించేది, ఏమండి శత్రువుల చేతిలో నుండి రక్షించేది, ఏమండి ఎరుకో గోడను కూల్చేది, ఎర్ర సముద్రం లాంటి ఆటాలను పగలగొట్టేది ఈ రాత్రి మనం చేస్తున్నానండి. మీ కాళ్ళు చేతులు పట్టుకుని చెప్తున్నానండి, ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన మీకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏది మనకి ఇంకా అక్కరా లేదండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకరోజు ఒక రాజుగారు ఏమండి వేటాడుతూ వేటాడుతూ వేటాడుతూ, ఏమండి గమనించండి, తాను ఒకనొక భయంకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుకున్నాడట. అయితే ఆ భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి పులి అతన్ని తరుముతూ ఉందంట. పరుగులు తీస్తున్నాడు. అతనితో పాటు ఉన్న సైన్యం చెదిరిపోయింది. ఆ పులిని వేటాడి చంపుదాం అనుకున్నారు, కానీ వారి చేతిలో ఉన్న ఆయుధాలను కూడా జార విడుచుకున్నారు. ఇక పులి మీద పడుతుంటే తప్పించుకోవడానికి వాళ్ళు చెదిరిపోతూ పెద్ద పెద్దగా అరుస్తున్నారు. అదేంటో కానీ అక్కడున్న వాళ్ళందరినీ వదిలిపెట్టి రాజుగారిని ఆ పులి తరుముతూ వచ్చింది. రాజుగారి ప్రాణభయంతో అడలెత్తిపోతూ పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ, ఎవరిని గమనించండి, ఆ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి రక్షిస్తారేమోనని అరుస్తున్నాడంట. అరుస్తూ ఉంటే ఈ లోపు అతను ఆ పరుగులు తీస్తున్నటువంటి ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక కోయ తండా ఉంటే, ఆ కోయ తండాలో నుంచి ఒక ముగ్గురు యవనస్తులు బలిష్ఠులు పరుగులు తీసుకుంటూ రాజుగారి దగ్గరకు వచ్చి ఆ పులి మీద వీరోచితంగా పోరాడి ఆ పులి నోరుని పగలు చీరారంట.
పగలు చేరేసరికి ఇక రాజుగారి ప్రాణం ఏమండి మరి మళ్ళీ కుదుటపడి ఆ ముగ్గురు యవనస్తులకి 2 చేతులు జోడించి, అరే మీకు ఏమిచ్చి రుణం తీర్చగలరా, మిమ్మల్ని ఎలాగ నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు నాకు అర్థం కావట్లేదు, కాబట్టి దయచేసి ఖచ్చితంగా రేపు మా అంతఃపురానికి మీరు రండి అని పిలిచాడంట. ఆ ముగ్గురు వచ్చారట. ఆ ముగ్గురు వచ్చినప్పుడు రాజు సింహాసనం మీద కూర్చుని రాజ్యంలో ఉన్నటువంటి ఆ పండితులకి మంత్రివర్గానికి అందరికీ చెప్పాడంట, నిన్న నేను వేటకెళ్ళినప్పుడు పులిబారిన పడితే ప్రాణాలకు తెగించి నా ప్రాణాన్ని కాపాడినటువంటి ముగ్గురే ఈ ముగ్గురు, కాబట్టి ఈ ముగ్గురికి నేను ఏదైనా ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాను అని చెప్పి అతని ముందు ఏమండి ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, అరే నేను సిద్ధం చేసినవన్నీ తీసుకురండి అన్నాడంట. అప్పుడు ఏమండి కొన్ని మరకాలుండే వజ్రాలను తీసుకొచ్చి పోసారంట. ఏమండి కొన్ని వేల ఎకరాలు ఉన్నటువంటి ఆ ఆస్తి దస్తావేజులు తీసుకొచ్చి పెట్టారంట. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని విలువైనటువంటి మా మేలు జాతితో కూడినటువంటి గుర్రాలను తీసుకొచ్చి అక్కడ కట్టేశారంట. కట్టేసి ఈ ముగ్గురులో మీరు మీ ఇష్టం దేన్నైనా కోరుకోండి అని అన్నారంట. అంటే ఒకడేమో వజ్రాలను కోరుకుని అబ్బా నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాడంట. ఇంకొకడేమో గుర్రాలను కోరుకుని ఈ గుర్రాలు అమ్ముకుని ఈ గుర్రాలు నా దగ్గర ఉంచుకుని నేను విలువైన వాడిగా బతకొచ్చు అనుకున్నాడంట. ఇంకొకడేమో ఏమంటే గమనించండి, ఆ విలువైనటువంటి ఆస్తి పత్రాలు తీసుకుంటాడేమో అని రాజుగారు ఆలోచన చేస్తే వాడు అన్నాడంట, రాజుగారండి ఇవేమి నాకు వద్దండి, వారానికి ఒకసారి వచ్చి మీరు నా ఇంట్లో భోజనం చేయండి అని అడిగాడంట. అప్పుడు రాజుగారు చాలా ఆశ్చర్యపోతూ, అరే నువ్వు పిచ్చవాళ్ళలాగా ఉన్నావు, నీకు బలం అయితే ఉంది కానీ ధైర్యం అయితే ఉంది కానీ బుద్ధి లేదనుకుంటా, నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేయటం వల్ల నీకు లాభం ఏంటో పిచ్చవాడా అన్నారంట. లేదు రాజుగారు ఏమైనా పర్వాలేదు, మిమ్మల్ని కాపాడే ధన్యత నాకు దొరికింది, కాబట్టి మీరు వచ్చి నా ఇంట్లో వారానికి ఒకసారి భోజనం చేయండి అన్నాడంట. సరే ఈరోజు ఏమి రోజు చెప్పండి, గురువారం. మళ్ళీ వచ్చే గురువారం నీ ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తానని చెప్పాడంట. మరి ఇప్పుడు రాజుగారు వెళ్ళాలి అంటే ముందే ఆ ఊరిని భటులు వెళ్ళి పరిశీలన చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు భటులు వెళ్ళడానికి ఆ కోయతాండాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అసలు రథం వెళ్ళే దారే లేదంట. గబుక్కుని వచ్చి రాజుగారికి కబురు చెప్పారంట, ఏమండి దారి లేదండి ఆ ఊరికని. రాజుగారు చెప్పారంట, మళ్ళీ వచ్చే వారంలోపు ఆ ఊరికి ఏం పడిపోవాలి, దారి పడిపోవాలన్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్లు లేవంట కోయితండాలు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి నదుల్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. రాజుగారండి మీరు వెళ్తే కనీసం చేయగడుకోవడానికి కూడా నీళ్ళు లేవు, ఒరే అర్జెంటుగా పక్కన స్థలం ఏదంటే చూసి ఆ స్థలంలో పెద్ద చెరువుతో వేయండి అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, మళ్ళీ బట్టలు పరిగెత్తుకొచ్చి అన్నారంట, రాజుగారండి దారి అయితే వేసాం, చెరువు అయితే తవ్వాం, కానీ మీరు ఆ ఇంట్లోకి ఎట్లా వెళ్తారండి, మీ నెత్తి మీద ఉన్న కిరీటం తీయాల్సి వస్తుంది, వాడి ఇల్లు అంత చిన్నగా ఉందన్నారంట. ఒరే ఆడు తక్కువడు కాదు, వజ్రాలు తీసుకెళ్ళినాడు గొప్పోడు అనుకున్నాను, గుర్రాలు తీసుకెళ్ళాడు గొప్పోడు అనుకున్నాను, ఆస్తి పేపర్లు వదిలేసిన నిష్దరిద్రుడు అనుకున్నాను, కానీ కాదురా వాడు చాలా తెలియగలడు అని చెప్పి ముందర్జెంటుగా కొంప పీకేసి అద్భుతమైనటువంటి రాజభవనం కట్టండి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి గమనించండి, చెక్కలతోనో దిమ్మలతోనో ఏమో మొత్తానికి ఏం చేశారో కానీ మళ్ళీ గురువారం వచ్చే లోపల ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, రాజుగారు అక్కడికి వెళ్ళి ఏమండి వాళ్ళు సిద్ధపరిచినవన్నీ చూసేసరికి కోయోళ్ళు ఏం తింటారు, ఏదో దుంపలు తింటారు, ఏదో చారులు తాగుతారు, ఏదో రసాలు తాగుతారు. ఆ రసాలు ఆ దుంపలన్నీ చూసి రాజుగారు ఒక నిర్ణయానికి వచ్చాడంట, నన్ను కాపాడే ధైర్యం వీడుకుంది, నన్ను ఇక్కడికి పిలిపించిన తెలివి వీడుకుంది, కాబట్టి వారానికి ఒకసారి వచ్చి ఈ చేతిలో దుంపలు తినేదానికంటే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నాకు ఇష్టమైనటువంటి వంట చేసి పెడద్దని, ఒరే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను రా, నీ అంత తెలివిగలవాడు లేడు రా అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని కోరుకోవటం వల్ల ఇదంతా వచ్చింది, రాజుగారిని కోరుకోవటం వల్ల. ఈ రాత్రి ఏంటో చెప్పనండి, దేవుడు చెప్తున్నాడు నిశ్చయంగా నీ తోడు నేను వస్తానంటున్నాడు. మరి ఎవరిని కోరుకుంటారు మీరు, ఎవరిని కోరుకుంటారు? మనుషులు ఇచ్చే డబ్బుల్ని కోరుకుంటారా, మనుషులు చెప్పే మాటల్ని కోరుకుంటారా, లోకంలో దొరికే ఈవులను కోరుకుంటారా, దేవుని తోడును కోరుకుంటారా? నా దేవుని తోడు అంటే ఏంటో తెలుసా, అద్భుతమైనది. నా దేవుని తోడు నిన్ను చేరనివ్వదు, పడనివ్వదు, ఓడనివ్వదు, నిన్ను నిలిచి ఎవరిని ఫలించేటట్లుగా చేస్తుంది. దేవునికి
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడు అద్భుతమైనది కదండి, ఆయన తోడేంటి చెప్పండి, అద్భుతమైనది. అందుకే నా దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా.